అనేటువంటిది కనిపిస్తూ ఉంటుందండి. లైక్ 2 ఇయర్స్ కోసారి లేకపోతే అప్పుడప్పుడు వాళ్ళ యొక్క అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం లేదా ఏదైనా సరే భారతదేశం కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోయేటువంటి టైంలోనో స్టెబిలైజ్ అవుతున్న టైంలోనో ఇన్స్టెబిలిటీ చేయడం కోసం టెర్రర్ ని క్రియేట్ చేయడం కోసం ఈ ఉగ్రవాద సంస్థలు ఇలాంటి చర్యలు అనేటువంటి చేపట్టడం జరుగుతుందండి. సార్ ఉనికిని చాటుకోవడానికి అన్యాయంగా అమాయకమైన ప్రజలను చంపాలా? అంటే ఇప్పుడు ఆర్మీని చంపితే అది రెగ్యులర్ అఫేర్ అంటారండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆర్మీని ఏదన్నా వచ్చి దాడి చేసి లేదా ఆర్మీకి మిలిటెంట్స్ కి మధ్య జరిగిందంటే ఇది రొటీన్ గా జరిగిందని తీసి పారేస్తారు. కానీ అమాయకులైనటువంటి పౌరులను చంపడం వలన ఇటు దేన్ని క్రియేట్ చేయగలిగారంటే ఎంటైర్ మీడియా అటెన్షన్ అనేటువంటిది క్రియేట్ చేయడం జరిగింది. ఒక ప్రధాని యొక్క ఆయన యొక్క కాన్సన్ట్రేషన్, ఆయన అటెన్షన్ కూడా వాళ్ళు గ్రాప్ చేయడం జరిగింది. అలాగే ఆయన సౌదీ పర్యటనలో ఉండి అర్జెంట్ గా ఇక్కడ క్యాబినెట్ మీటింగ్ కన్నా అది రద్దు చేసుకుని వచ్చి ఇక్కడ క్యాబినెట్ మీటింగ్ తీసుకుని కొన్ని నిర్ణయాలు తీసుకోవడం అంటే వరల్డ్ వైడ్ గా వీళ్ళకి లష్కరీ తయ్యబాకి అండ్ ఈ టిఆర్ఎఫ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఆ టిఆర్ఎఫ్ ఆర్గనైజేషన్ కి చాలా ఈజీగా వాళ్ళకి ఆ యొక్క అటెన్షన్ అనేటువంటిది వచ్చేసింది. దాంతో పాటు వాళ్ళు ఏదైతే ఇప్పుడు 100% మిలిటెంట్స్ వాళ్ళు చేసినటువంటి సివిలియన్స్ మీద అటాక్ చేయడం అనేటువంటిది ఏదైతే ఉందో దాని వలన 100% వాళ్ళు ఏం అచీవ్ చేశారండి. రెండోది ఏంటి అంటే కాశ్మీర్కి వచ్చేటువంటి ప్రధానమైనటువంటి ఆదాయం ఏంటి? కాశ్మీర్కి వచ్చేటువంటి ప్రధానమైనటువంటి ఆదాయం ఏంటి అంటే టూరిజం ద్వారా. ఎప్పుడైతే టూరిస్టుల మీద దాడి చేయడం ప్రారంభించారో ఇటు స్వదేశీ టూరిస్టులు విదేశీ టూరిస్టులు ఇద్దరు కలిపి కాశ్మీర్ లో ఆ ప్రాంతాలకు రావడం మానేస్తారు. ద్వారా అక్కడ కాశ్మీర్ లో టూరిజం ద్వారా వచ్చేటువంటి ఆదాయం తగ్గుతుంది. స్థానిక యువత మళ్ళీ నిరుద్యోగ బాటను పడతారు. నిరుద్యోగంతో ఉన్నటువంటి యువతను వీళ్ళు ఈజీగా ఉగ్రవాదం వైపు మరలించవచ్చండి. సో ఇవి అన్ని కూడా ఒకదానితో లింక్ ఉన్నటువంటివి. వాళ్ళు ఈజీ టార్గెట్, సాఫ్ట్ టార్గెట్. ఎందుకంటే ఆర్మీ క్యాంప్స్ మీద దాడి చేస్తే రిటాలియేషన్ ఉంటుందండి. అదే కనుక ఈ సివిల్ పవర్ల మీద కనుక మనకి వాళ్ళు దాడి చేశారు అంటే రిటాలియేషన్ ఉండదు. అలాగే వరల్డ్ అటెన్షన్ అంతా కూడా గ్రాప్ చేయొచ్చు. సార్ మీ అనుభవం నేపథ్యంలో అంటే ఏమైనా వైఫల్యం అయ్యింది అనుకోవచ్చా మన ఆర్మీ అక్కడ? ఆర్మీ వైఫల్యం అని నేను చెప్పనండి. 100% రీజన్ ఏంటి అంటే అక్కడ ఇలాంటి ఇప్పుడు ఈ పహల్గాం